మీరు గర్భధారణ సమయంలో గర్భవతి డయాబెటీస్కి గురయ్యే ఉంటే ప్రసవం తర్వాత 10 సంవత్సరాల్లో మీకు టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం గర్భధారణ సమయంలో డయాబెటీస్ లేని సాధారణ వ్యక్తితో పోలిస్తే 7 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలి, మీరు పిల్లను పాలిచ్చే సమయంలో నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు ఆ స్థితిలో బిడ్డను చూసుకుంటూ తిరిగి మీ పనికి వెళ్ళి ఒత్తిడిని సమతుల్యం చేసుకుంటూ ఉంటే మీ ఒత్తిడి హార్మోన్లు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. ఆ ఒత్తిడి హార్మోన్లు ముఖ్యంగా మీ పొట్ట చుట్టూ మరియు అవయవాల వద్ద కొవ్వు నిల్వ కావడానికి సహాయపడతాయి. ఇక్కడ పెద్ద సమస్య ఉంది. భారతీయ మహిళలు తక్కువ బరువులోనే అవయవాల చుట్టూ కొవ్వు నిల్వ చేసుకుంటారు. కాబట్టి మీరొక 109 సెంటీమీటర్ల ఎత్తులో 68 కిలోల బరువుతో కనిపించడానికి బాగానే ఉండొచ్చు. కానీ మీలో ఫ్యాటీ లివర్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా ప్రీ డయాబెటిస్ వంటి సమస్యలు అంతర్గతంగా దాగి ఉండొచ్చు. మీ ఫోన్లో ప్రాక్టో యాప్ ఓపెన్ చేసి మీ నగరంలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ వద్ద అపాయింట్మెంట్ బుక్ చేయండి. మీకు నిజంగా ఉపయోగపడే ఆచరణలో పెట్టదగిన సలహాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియో మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ నొక్కండి.